నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అప్పుడు చంద్రబాబు గారితో ఎంఓయూ చేసుకున్న సంస్థలన్నింటినీ కూడా తరిమి కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా లూలు సంస్థ చేసుకున్నటువంటి ఎంఓయూని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానిలో అవకతవకలు ఉన్నాయి అంటూ ఆయన దాన్ని క్యాన్సిల్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే అదే లూలు సంస్థ 3 లూలులను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మించబోతోంది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. లూలు సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ గారు నిన్న చంద్రబాబు గారిని కలవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆయన చాలా ఉత్సాహంగా కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే ఇప్పటికే ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రాబోతున్నాయి అంటున్నారు. సో ఇప్పటికే బీపీసీఎల్ కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, ఇలా చాలానే చంద్రబాబు గారు కూడా కృషి చేసి అన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానం కాబోతుందా అంటే ఏం చెప్తారు? ఒక లులు పోయే ఢామ్ ఢామ్ ఢామ్, 3 లులులు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. జగన్మోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్కి ఏంటంటే వాళ్ళ లోగో 3 times బెటర్. భారతీ సిమెంట్స్ 3 times బ్లాక్మెయిల్, 3 times కరప్షన్, 3 times క్రైమ్స్. ఏది జగన్మోహన్ రెడ్డి పాలసీ. అట్లాంటిది ఇప్పుడు ఒక లులు పోయింది, మరి చంద్రబాబు 3 లులులు పట్టుకొచ్చాడన్నావు. ఏది విశాఖపట్నంలో లులు 13 ఎకరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2017లో ఇచ్చారు. ఇస్తే ఏం జరిగింది? విజయసాయిరెడ్డి ఆ భూమి మీద కన్నేశాడు, వాళ్ళని బెదిరించాడు. 13 ఎకరాలు మీకు ఎందుకు వేస్ట్, మీకు 5 ఎకరాలు చాలు, మిగతా 8 ఎకరాలు నాకు ఇచ్చేయండి అన్నారు. దానికి వాళ్ళు ఫీల్ అయిపోయారు. ఏది అసలు ఇలాంటిది ఒక ప్రభుత్వ ప్రతినిధి ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి ఇతను ఎవరు? విజయసాయిరెడ్డి. అతని బెదిరింపులేంటి? మాకు ఇచ్చిన భూమిలో సగం తీసేసుకుంటే మేము ఇక్కడేమి కన్వెన్షన్ సెంటర్ పెడతామని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? లులు. ఎక్కడ పెట్టుకున్నాడు? తమిళనాడులో పెట్టుకున్నాడు, హైదరాబాదులో పెట్టుకున్నాడు. 3,000 కోట్లు విశాఖ కోల్పోయింది. 3,000 మందికి ఉపాధి కోల్పోయింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకా 3 రెట్లు, 9,000 మందికి ఉపాధి పోయిన పరిస్థితి. అంటే లులుకి నష్టం జరగల, నష్టపోయింది ఏపీ. అసలు ఇంకోటి, మళ్ళా ఏపీలో అడుగుపెట్టను అని ఒక లెటర్ పంపాడు. ఎవరు? లులు గ్రూప్ నుంచి ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని. అసలు ఏ పారిశ్రామికవేత్త, ఏ కంపెనీ అలా ఒక ప్రభుత్వానికి లెటర్ రాయటం అదే ఫస్ట్ టైము. ఎందుకంటే అంత విసిగిపోయి, అంత విరక్తి పుట్టి, ఎంత వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయితే ఆ లెటర్ రాస్తారు. అనేక కంపెనీలు తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒకటే కాదు, నీకు 100 స్టార్టప్లు మూతపడ్డాయి. ఇక్కడ విశాఖలో స్టార్టప్ విలేజ్ అని ఉండేది, ఆ 100 స్టార్టప్లు మూతపడ్డాయి. హెచ్పిసిఎల్ తరిమేశాడు. మనం చూసాం ఏంటి, అమర్ రాజా జయదేవ్ మీద పగబట్టి తరిమేశారు. జయదేవ్కి ఏమైనా నష్టమా? అమర్ రాజాకి ఏమైనా నష్టమా? శుభ్రంగా కేటీఆర్ మా దగ్గరికి రా అన్నాడు. ఇక్కడ మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు 10,000 కోట్లు. అంటే 10,000 కోట్లు ఏపీకి పోగొట్టింది ఎవరు? ఇంకా ఏమంటాడు సజ్జల? మేమే ఎల్లగొట్టామని చెబుతున్నాడు. అదేదో కాలుష్య పరిశ్రమ మేమే ఎల్లగొట్టామని చెబుతున్నాడంటే రాజశేఖర రెడ్డి ఎల్లగొట్టలేకపోయాడే. రాజశేఖర రెడ్డి వాళ్ళకి 250 ఎకరాలు ఇచ్చాడు, అవి కూడా మీరు లాక్కుంటారా? అంటే రాజశేఖర రెడ్డికి వీళ్ళకి ఎంత తేడాయో అక్కడ నీకు అర్థమవుతాను. ఇప్పుడు జాకీని ఎల్లగొట్టేశారు. ఆ ములుగు, వాళ్ళు ములుగులో వచ్చి పెట్టుకున్నారు. వాడెవడో 40 కోట్లు అడిగాడంట అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తోపు దుర్తే, ఎవరో వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళని, తోపుదుర్తి చంద్రశేఖర్. అతను వేధింపులు తట్టుకోలేక జాకీ వాడు వచ్చేసి అక్కడ పెట్టుకున్నాడు. వాడి కంపెనీ ములుగులో పెట్టుకున్నాడు తెలంగాణలో. అనేక పరిశ్రమలు ఇట్లా నెట్టేశారు. అశోక్ లేలాండ్, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అసలు పనులన్నీ ఆపేశారు. జగ్గైపేటలో అశోక్ లేలాండ్ నీకు 500 కోట్లతో బస్ బిల్డింగ్ యూనిట్, 500 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఇంకా 4-5 రెట్లు పరోక్ష ఉపాధి అన్నమాట. బస్ బిల్డింగ్ యూనిట్ నీకు ఆ మల్లవల్లి పారిశ్రామిక వాడలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళు వచ్చి ఆ వర్క్లన్నీ కంప్లీట్ చేసి రేపు ఎప్పుడో ఒక 4 రోజుల్లోనో ఏమో ఓపెనింగ్ అంట. అంటే వీళ్ళు పోగొట్టిన పరిశ్రమలన్నీ రాబడుతున్నాడు. నిన్న వచ్చాడు ఆయన, లులు వచ్చి చైర్మన్ అనే బృందం చంద్రబాబుతో కలిశారు. ఆయనతో నాది 18 ఏళ్ల అనుబంధం అనో ఏదో ఇచ్చాడు స్టేట్మెంట్ కూడా. ఎవరితో? చంద్రబాబుతో. 3 చోట్ల లులు పెడుతున్నా పో అన్నాడు.
అంటే జగన్ ఒక నష్టం చేస్తే చంద్రబాబు 3 లాభాలు చేశాడనమాట. ఎట్లా? ఇప్పుడు విశాఖపట్నంలో మల్టీప్లెక్స్ ఏకదమ్మున 8 స్క్రీన్స్ అంట, 8 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ అంటే ఇక నీలాంటి వాళ్ళు ఇక సినిమాలు. ఇప్పుడు అదే కాదు, విజయవాడలో పెడుతున్నారు. నెక్స్ట్ తిరుపతిలో ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక ఇంటర్నేషనల్ మాల్స్ వస్తున్న దీంట్లో ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. మనం చూసాం ఈ 3.5 నెలల్లోనే ఏది పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టడానికి అందరూ వస్తున్నారు. ఇప్పుడు నువ్వే చెప్పావు ఏంటి, ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక పవర్ సెక్టార్లో గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్, నీకేంటి ఇటు సౌర విద్యుత్, పవన విద్యుత్, సోలార్, విండ్, మనం ఈసీ ఏది ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నట్లుగా కొత్త ఇంధన పాలసీని ఒకదాన్ని తీసుకొచ్చి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 7.5 లక్షల మందికి అందులో ఉపాధి కల్పిస్తాం. అంటే వీళ్ళు టార్గెట్ ఏంటి? తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో ఏం చెప్పారు? వాళ్ళు 20 లక్షల మందికి ఉపాధి ఈ 5 ఏళ్లలో కల్పించాలి. అంటే ఏడాదికి 4 లక్షలు టార్గెట్ రీచ్ అవ్వాలి. అందుకే చంద్రబాబు, మరి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లోకేష్ ఇవాళ ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఏది? పెట్టుబడిదారుల సంప్రదింపుల కమిటీ. పెట్టుబడిదారుల సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు, దానికి లోకేష్ చైర్మన్గా ఒక సంప్రదింపుల కమిటీని ఇవాళ ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో వాళ్ళకి పవర్ కావాలా, ల్యాండ్ కావాలా, వాటర్ కావాలా, మీ సమస్యలు ఏంటనేది పరిష్కరించడం కోసం అన్నమాట. గతంలో సోలార్ పవర్ నీకు తెలుసు, చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ పెట్టారు. ఇక్కడ కర్నూలులో 1000 మెగావాట్లతో అతిపెద్ద సోలార్ పార్క్ అన్నమాట. కడపలో పెట్టారు, గని అనే ప్రాంతంలో. నీకు సోలార్ పవర్ నీకు దగ్గర 100 రెట్లు పెరిగింది. ఆ 5 ఏళ్లలో 100 టైమ్స్ పెంచారు సోలార్ పవర్ కెపాసిటీ, విండ్ పవర్ కెపాసిటీ. అదొక 5000 మెగావాట్లకి, ఇదొక 4000 మెగావాట్లకి పెరిగిపోయిన పరిస్థితి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సీఎం అవగానే వాళ్ళ మనుషులు వాళ్ళు ఆ సోలార్ పవర్ ప్లాంట్లను బెదిరించారు. సోలార్ పవర్ ప్లాంట్లను బెదిరించి ఆ సోలార్ ప్లేట్స్ ధ్వంసం చేశారు. తుపాకీ తీసుకుని బెదిరించారు వాళ్ళని. ఆ ట్రాన్స్పోర్ట్ నాకు ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి, మీ వెహికల్ కాంట్రాక్ట్లు మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి. అసలు ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే బ్లాక్మెయిలింగ్. అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఆ పారిశ్రామిక ప్రాంతానికి వెళ్ళడం, వాడి దగ్గర ఉద్యోగాల కోసమో కాంట్రాక్టుల కోసమో బెదిరించటం. నరకం చూశారు పారిశ్రామికవేత్తలంతా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో. పారిపోయారన్నమాట. అందుకే నీకు తెలుసు కియా సీఈఓకి ఆ మాధవ్ బెదిరింపు నువ్వు చూసావు కదా, ఆ ఫోటో కూడా చూసుంటావు. ఈ హ్యాండ్ని పిస్టల్ పెట్టినట్టు పెడతాడు. ఆ కియా సీఈఓ తలకి ఇట్లా పెట్టి ఇట్లా చూపించిన ఫోటో ఎంత వైరల్ అయింది. నా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు గొరంట్ల మాధవ్ ఆ కియా సీఈఓని బెదిరిస్తే ఏం జరిగింది? కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ అంతా వెళ్ళిపోయాయి. 18 ఆక్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చాయి కియా పక్కన. కియా ఎంత అభివృద్ధో ఆక్సిలరీ ఇండస్ట్రీస్ వల్ల 3000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటిని తమిళనాడుకి, కర్ణాటకకి తరిమేసింది ఎవరు? గోరంట్ల మాధవ్, జగన్మోహన్ రెడ్డి, ఈ బ్యాచ్ అన్నమాట. మళ్ళా పరిశ్రమల స్వర్గంగా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. ఏది? ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఇవాళ మారుతోందంటే అది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అనమాట. రీబిల్డ్ ఏపీ అనేది ఒకటి పెట్టుకుని ఇవాళ అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. కేంద్రం కూడా అద్భుతమైన సహకారాన్ని ఇస్తోంది. నీకు VCIC విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లో కొప్పర్తి మాదే బాధ్యత. కొప్పర్తి నోడ్ కనుక డెవలప్ అయితే దానిలో 3000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. అట్లాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్, దాంట్లో ఓర్వకల్లో ఏదో టేకప్ చేశారు. ఓర్వకల్ నోడ్ అదొక 3000 కోట్ల పెట్టుబడులు. ఆ 2 కొప్పర్తి, ఓర్వకల్, ఆ నోడ్స్, ఆ రెండింటి డెవలప్మెంట్ వల్ల 2 ఇండస్ట్రియల్ క్యారిడార్లో 5000 కోట్ల పెట్టుబడులు, నీకు 10,000 మందికి ఉపాధి, నీకు అద్భుతమైనటువంటి పారిశ్రామికీకరణ జరిగే అవకాశాలు. ఇందాక నువ్వు చెప్పావు BPCL ఏదో వస్తుందండి. మచిలీపట్నంలో ఆ BPCL CEO
ఆ కృష్ణ మీనన్ కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. అక్కడ ఉన్నటువంటి 2000 ఎకరాల భూమి వల్లభనేని బాలశౌరి జనసేన ఎంపీ వెళ్ళి చూపించాడు. ఆ మచిలీపట్నం మన మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళంతా కూడా అక్కడ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ పెట్టమని. అదేంటి విభజన చట్టం మనకిచ్చినటువంటి హామీ. పెట్రో క్యారిడార్ డెవలప్ చేయాలా, పెట్రోలియం యూనివర్సిటీ రిఫైనరీ మనకున్నాయి. కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో బీపీసీఎల్ కనుక వచ్చినట్లయితే నీకు 60,000 కోట్ల పెట్టుబడులు. నిన్న పెమ్మసాని మాట్లాడాడు, కేంద్ర మంత్రి పెమ్మసాని. ఫస్ట్ బడ్జెట్లోనే కేంద్రం 60,000 కోట్లు ఇచ్చింది మనకి. అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు, నీకు రైల్వే లైన్స్ నీకు 9,000 కోట్లు. అంటే ఒక్క 100 రోజుల్లోనే ఇన్ని రాబట్టగలిగారంటే ఇంకా రాబోయే 57 నెలల్లో ఇంకా ఎంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉందో కనపడుతోంది. ఇప్పుడు ఈ ఇంధన రంగంలో 10 లక్షల పెట్టుబడులు, 10 లక్షల కోట్లు అంటే నీకు దానివల్ల ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ 500 ఛార్జింగ్ సెంటర్లు పెడతారంట. అంటే నువ్వు ఈవీ వెహికల్ కొనుక్కున్నావు అనుకో, రోడ్డు మీద వెళ్తూ నువ్వు ఛార్జింగ్ పెట్టేసుకోవడానికి 500 ఛార్జింగ్ సెంటర్లు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే మీదే 150 వస్తాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక 150 వస్తాయి, మిగతా ఏదో ప్రైవేట్ సైడ్ ఇస్తారు ఒక 200. 500 ఛార్జింగ్ సెంటర్లు కనుక వస్తే మరి ఎంత ఉపాధి వస్తుంది వాటి ద్వారా. అంటే ఇదంతా లక్ష్యం. ఇంకా గ్రౌండ్ అవ్వాలి. గ్రౌండింగ్ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగులు వేయాలి. మనం చూసాం విశాఖలో గతంలో ఒక 3 సమ్మిట్లు పెట్టారు. చంద్రబాబు హయాంలో నీకు 15 లక్షల కోట్ల పెట్టుబడులతో 30 లక్షల మందికి ఉపాధి వచ్చేది. అంతా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, తరిమేశాడు. అప్పట్లో చంద్రబాబు బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు. ఏంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి అక్కడ అగ్రిటెక్ అని ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కూడా ఆయన బిల్ గేట్స్ని తెచ్చాడు కదా ఇక్కడికి. అదే కదా ఇక్కడ మైక్రోసాఫ్ట్ వచ్చిందని కేటీఆర్ కూడా కాంగ్రెస్ వాళ్ళని తిట్టాడు కదా. హైదరాబాద్ ఐటీ అయ్యిందంటే సైబరాబాద్ కట్టాడంటే అది మీరు కాదు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళీ బిల్ గేట్స్ వస్తాడంటావా? ఈ 5 ఏళ్లలో మళ్ళీ చంద్రబాబు బిల్ గేట్స్ని ఎప్పుడు పట్టుకొస్తున్నాడు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.